డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ద యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ అయిన శ్రీ వైబ్రెంట్ వంశీ గురువు గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. వంశీ గారు, చాలా మందికి అంటే ఏదైనా బాధ వస్తే అమ్మకి చెప్పుకోవాలని అనిపిస్తుందో, విశ్వం కూడా మన జీవితంలో అమ్మ లాంటిదని మీరు చెప్తుంటారు కదా. అండ్ విశ్వం మాత్రమే మన కోరికలు తీరుస్తుంది, విశ్వం మాత్రమే మన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందని చెప్తుంటారు కదా. అలాంటి విశ్వంతో మాట్లాడే అవకాశం దొరుకుతుందా? ఇది చాలా మందికి ఫూలిష్గా అనిపించవచ్చు, ఇంకొక రకంగా అనిపించవచ్చు. బట్ కొంతమంది టెలిపతి ద్వారా ఇలా చేస్తూ ఉంటారు. ఒకప్పుడు మునులు ఋషులు చేసేవారు అని విన్నాను నేను. ఇది ఎంతవరకు నిజం? ఇది చెయ్యొచ్చా? విల్ డిస్కస్ ఆల్ ద థింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అనంత విశ్వంతో ఎలా మాట్లాడాలి? టెలిపతి అనేది వండర్ఫుల్ కాన్సెప్ట్. సపరేట్గా దాని గురించి ఒక సెషన్ చేద్దాము. సో అసలు యూనివర్స్తో మనం ఎలా మాట్లాడొచ్చు అన్నది మీకు వచ్చాను. 110% అనంత విశ్వంతో మనకు మాట్లాడే ఛాన్స్ ఉంది. ఎలా మాట్లాడాలి, మనం ఎలా మాట్లాడితే అనంత విశ్వం మనకు స్పందిస్తుంది, ఇవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. హౌ టు టాక్ టు ద యూనివర్స్, దట్స్ ద టుడేస్ టాపిక్ అన్నమాట. ఓకే, టాక్ టు ద యూనివర్స్, ఆస్క్ ఫర్ గైడెన్స్. అనంత విశ్వంతో మాట్లాడడానికి ఒక 6 to 7 వేస్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, మేక్ ఏ నోట్ చేసుకోండి. ఆస్క్ ఫర్ గైడెన్స్. అనంత విశ్వానికి మనం ఏం అడగాలి అంటే గైడెన్స్ అడగాలి. నాకు మిలీనియర్ చేసే, రిచ్ చేసే, సక్సెస్ని ఇచ్చేసి అని అడుగుతాం. ఫస్ట్ వీ హ్యావ్ టు ఆస్క్ ఫర్ గైడెన్స్. మనకి అనంత విశ్వమే ఒక మెంటోర్, మనకి టార్చ్ బ్యారర్ యూనివర్స్నే, మనకు రోల్ మోడల్ యూనివర్స్నే, ఒక రైట్ పాత్ని మనకు చూపించేది కూడా అనంత విశ్వమే. సో మన అనంత విశ్వానికి ఏదైనా అడగాలి అంటే ఫస్ట్ గైడెన్స్ అడగండి. నన్ను రైట్ వేలో నడిపించు అని యూనివర్స్కి ప్రాధేయపడండి. యూనివర్స్ ఈజ్ యువర్ లవ్వింగ్ పేరెంట్. యూనివర్స్ ఈజ్ యువర్ లవ్వింగ్ పేరెంట్. ఒక రైట్ పాత్ని నాకు చూపి అని చెప్పి యూనివర్స్కి మీరు అడగండి. దేర్ ఆర్ 2 ways. ఓన్ వే ఉంటుంది, రైట్ వే ఉంటుంది. సక్సెస్ అవ్వాలి అంటే ఫాలో అవ్వాల్సింది ఓన్ వే కాదు, ఫాలో అవ్వాల్సింది రైట్ వే. ఆ రైట్ పాత్ని, రైట్ మెంటోర్ని, రైట్ గురువుని అనంత విశ్వం మీకు చూపిస్తారు. గురువు తలుచుకుంటే శిష్యుడు దొరుకుతాడో లేదో తెలియదు, కానీ శిష్యుడు తలుచుకుంటే డెఫినెట్గా గురువు దొరుకుతాడు. విశ్వానికి అడగండి, కొన్ని సంకేతాలు ఇస్తారు. సో యూనివర్స్తో మీరు మాట్లాడాలి అంటే ఫస్ట్ ఏం అడగాలి? ఆస్క్ ఫర్ ద గైడెన్స్. ఉన్నత శిఖరాలకి ఎలా వెళ్ళాలి, ధనవంతుడిని ఎలా అవ్వాలి, వ్యాపార అభివృద్ధి ఎలా ఉండాలి, ఉద్యోగ అభివృద్ధి ఎలా వస్తుంది, ఆస్క్ ఫర్ గైడెన్స్. ఏమేమో అడుగుతా ఉన్నారు. దీస్ ఆర్ ద స్టెప్స్ అన్నమాట. ఎన్నో సీక్రెట్స్ని మింగిల్ చేసి, మెర్జ్ చేసి ఒక టాప్ 7 సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతున్నాం. పాయింట్ నెంబర్ 1 నోట్ చేసుకోండి, ఆస్క్ ఫర్ గైడెన్స్. అండ్ పాయింట్ నెంబర్ 2, బీ రియల్. అనంత విశ్వం మీకు స్పందించాలి అంటే, అనంత విశ్వం మీకు సంకేతాలు ఇవ్వాలి అంటే, మీరు అనుకున్న ప్రతి మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవ్వాలి అంటే, విశ్వదర్శనం యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే, యూ షుడ్ బి ఆథెంటిసిటీ మెయింటైన్ చేయాలి. బీ రియల్. మీరులా ఉండండి. బీ రియల్. నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి, ట్రూత్ఫుల్గా ఉండాలి. నెగిటివ్స్ వైపు ఫోకస్ చేయకూడదు. మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు ధనవంతులు అవ్వడానికి అర్హత ఉంది, హక్కు ఉంది. బీ రియల్. ఎవరైతే ట్రూత్ఫుల్గా ఉంటారో, రియలిస్టిక్గా ఉంటారో వాళ్ళకు మాత్రమే యూనివర్స్ సంకేతాలు ఇస్తుంది, ఆశీర్వాదాలు ఇస్తుంది, ఆపర్చునిటీస్ ఓపెన్ చేస్తారు. బీ రియల్. దిస్ ఈస్ ద పాయింట్ నెంబర్ 2. అండ్ పాయింట్ నెంబర్ 3, బీ గ్రేట్ఫుల్. మీ హార్ట్ పోర్టల్ అనేది కృతజ్ఞత భావంతో నిండి ఉండాలి. గ్రాటిట్యూడ్ అన్నదే యూనివర్స్కి కీ అని చాలాసార్లు చెప్పడం జరిగింది. ఒక టీకా లాంటిది. బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ కూడా కృతజ్ఞత భావంతో నిండి ఉండాలి. పనుకొని లేచినప్పటి నుంచి మళ్ళీ పడుకునేంత వరకు మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి మీరు కృతజ్ఞత భావం వ్యక్తపరచాలి. బీ గ్రేట్ఫుల్ గైస్. మనిషి జన్మ తీసుకున్నాం, అక్కడికే సగం గేమ్ గెలిచేసాం. కార్లు లేవని బాధపడొద్దు, కాళ్ళు ఉన్నాయని సంతోషించు. విచ్ మీన్స్ ఉన్న కాలికి కృతజ్ఞత భావం కలిగి ఉంటే అన్నీ వస్తాయి మీకు. దట్స్ మై పాయింట్. బీ గ్రేట్ఫుల్. చాలామంది పేరెంట్స్ని హేట్ చేస్తారు. మీరు రిచ్ కాదు, నువ్వు పొట్టిగా ఉన్నావు, అందుకే నేను పొట్టిగా పుట్టున్నా, మీ జీన్సే వచ్చున్నాయి, నాకేం చదివిపించున్నావు, నువ్వు మనిషి జన్మ ఇచ్చారు నీకు, అదే పెద్ద గిఫ్ట్ కదా. సో బీ గ్రేట్ఫుల్. వ్యాపార అభివృద్ధి జరగాలి అంటే ఉన్న వ్యాపారానికి కృతజ్ఞత చెప్పాలి. ఉద్యోగ అభివృద్ధి జరగాలంటే ఉన్న ఉద్యోగానికి కృతజ్ఞత చెప్పాలి. ఇప్పుడు మీ జీవితంలో ఏమి కలిగి ఉన్నారో వాటికి కృతజ్ఞత భావం వ్యక్తపరచాలి. ఏమి లాస్ అయి ఉన్నారో వాటికి గ్రాటిట్యూడ్ చూపించాలి. ఏమి పొందబోతా ఉన్నారో వాటికి గ్రాటిట్యూడ్ చూపించాలి. యు డోంట్ నో, సంపూర్ణత వర్షంలో మీ వైపు కురుస్తుంది, సమృద్ధి తుఫానులా మీ వైపుకు వస్తుంది.
అష్టైశ్వర్యాలు మీ గృహంలోకి రాబోతా ఉన్నాయి ఎప్పుడు మీరు కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటే. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ గ్రాటిట్యూడ్ని మీరు చూపించాలా. యూనివర్స్ తుల్లు పడాలి, అరే స్వామి ఇంత అద్భుతంగా కృతజ్ఞత భావం చూపిస్తా ఉన్నాడు, ఈ వ్యక్తికి ఏదైనా చెయ్యాలి అని చెప్పి యూనివర్స్ పరితపించాలా, పంచభూతాలు పరితపించాలా, ప్రకృతి మీ వైపు చూడాలా. అలా చూడాలి అంటే యూ షుడ్ బి గ్రేట్ఫుల్. యూ షుడ్ బి గ్రేట్ఫుల్. కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండండి. యూ డోంట్ నో దట్ ఈస్ ద పవర్ఫుల్ మ్యాజిక్ ఇన్ ద హోల్ మేనిఫెస్టేషన్ ప్రాసెస్. ఈ అనంత విశ్వ దర్శనానికి సంబంధించి, విశ్వ జ్ఞానానికి సంబంధించి ఒక బీజం ఏదైనా ఉంది అంటే కృతజ్ఞత భావమే. గుర్తుపెట్టుకోండి. అండ్ ఫోర్త్ పాయింట్, రిలీజ్ థింగ్స్ ఫ్రమ్ ద హార్ట్. ఈ అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు మీరు పొందాలి అంటే చాలాసార్లు చెప్పున్నాను, అద్భుతమైన ఎనర్జీస్ని, ఫ్రీక్వెన్సీస్ని, వైబ్రేషన్స్ని మీరు రిలీజ్ చేయాలి. చేసేటప్పుడు ఫ్రమ్ బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ మీరు రిలీజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ధనవంతుడు అవ్వడమే మీ ధ్యేయం అయితే ఆల్రెడీ ధనవంతుడిని అన్న భావనని మీరు హార్ట్ నుంచి అనంత విశ్వంలోకి రిలీజ్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఫ్రమ్ బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ నుండి రిలీజ్ చేస్తారో విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. దట్ ఈస్ ద వే టు టాక్ టు ద యూనివర్స్. అనంత విశ్వంతో మీరు మాట్లాడాలి అంటే మీ హార్ట్ పోర్టల్ నుంచి బయటికి రావాలి. మీ ఆలోచనలు కానీ, మీ భావనలు కానీ, మీ ఎఫర్మేషన్స్ కానీ, మీ విజువలైజేషన్స్ కానీ ఫ్రమ్ యువర్ హార్ట్ చక్ర నుండి రావాలి, హార్ట్ పోర్టల్ నుండి రావాలి. రిలీజ్ ఫ్రమ్ యువర్ హార్ట్. వ్యాపార అభివృద్ధే కావాలనుకుంటున్నారా? అభివృద్ధిని ఈ క్షణమే మీరు చూడండి. అనంత విశ్వంలోకి రిలీజ్ చేయండి ఫ్రమ్ బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. దెన్ దట్ ఈస్ ద వే విశ్వం మీకు సంకేతాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఆస్క్ ఫర్ సైన్స్. అనంత విశ్వానికి అడగండి కొన్ని సంకేతాలు ఇవ్వమని. మీరు అడగండి, నమ్మండి, పొందండి. ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్ అండ్ యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. పని చేయాలి. కొన్ని సంకేతాలు మీకు ఇస్తుంది యూనివర్స్. అడగండి, సంకేతాల కొరకు అడగండి. యూ డోంట్ నో, మీరు అడగండి, యూనివర్స్ ఇస్తుంది. ఇట్లా ప్రతిరోజు మాకు మిరాకిల్సే, ఎవ్రీ సింగిల్ డే మాకు మిరాకిల్సే. అద్భుతం అనేది జీవన విధానంలో ఒక పార్ట్ అయిపోయింది. అనంత విశ్వంతో మమేకమైతే మీ లైఫ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఏమి కావాలో అది మీ ముందు ఇట్లా వస్తుంది. ప్రొవైడెడ్ ఎరుకుతో ఉండాలి, ఓపెన్ మైండ్తో ఉండాలి. సో యూనివర్స్కి ఏం అడగాలి? సంకేతాలు అడగండి. ఆస్క్ ఫర్ సైన్స్. యూనివర్స్ కొన్ని సంకేతాలు మీకు ఇస్తుంది. మీరు చాలాసార్లు ఏంజల్ నెంబర్ చూస్తూ ఉంటారు. అంటే ఏంటి? 1111, 1111, 555, 888 ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారంటే ఒకటే చెప్తా ఉంది యూనివర్స్, అరే స్వామి నేను నీతో ఉన్నా, గమ్ము నుండి పని చేసుకుంటూ ముందుకు వెళ్ళి అని చెప్పి ఒక సంకేతం ఇస్తా ఉంది. ఐఎమ్ విత్ యూ అని చెప్తా ఉంది. అంతే. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ సింక్రోనైజేషన్. సో ఆస్క్ ఫర్ సైన్స్, యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు స్టార్ట్ అవుతాయి. అండ్ ట్రస్ట్ ఇట్. ఈ హోల్ మేనిఫెస్టేషన్ ప్రాసెస్లో మేనిఫెస్టేషన్ అనేది ఇన్స్టెంట్గా జరుగుద్ది. ప్రొవైడెడ్ ఎప్పుడైతే వైబ్రేషనల్ మ్యాచ్ జరుగుద్దో, మీరు ఏమైతే అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ మీ ముందుకు వస్తాయి. ప్రొవైడెడ్ ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. ఎవరిని నమ్మాలి? మిమ్మల్ని మీరు నమ్మండి. ఎస్, నాకు క్యాపబిలిటీ ఉంది, నేను డిజర్వ్డ్ పర్సన్ని, ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి నాకు అర్హత ఉంది, ధనవంతుడు అవ్వడానికి నాకు హక్కు ఉందని చెప్పి మిమ్మల్ని మీరు నమ్మండి. ట్రస్ట్ ఇట్. అండ్ పాయింట్ నెంబర్ 2, గురూస్ని ట్రస్ట్ చేయాలి. మన బ్లైండ్ స్పాట్స్ని వాళ్ళ మాత్రమే చూడగలరు. 2 రోజుల సబ్జెక్ట్ని ఫాలో అయ్యి 2 ఎఫర్మేషన్స్ చేసేసి అన్నీ వచ్చేసాయి అనుకోవడం మూర్ఖత్వం. లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. తెలియకుండా చాలామందికి ఐనో యాటిట్యూడ్ ఉంటుంది. ఐనో అంటే నాకు అన్నీ తెలుసు అని. అన్నీ తెలిసినాడు బాగా పండిపోతాడు. బాగా పండిపోయిన పండు చెట్టుకు ఉండదు, రాలిపోద్ది, ఎవడో తొక్కేస్తారు. ఇంకా లైఫ్ కూడా అంతే. నిత్య విద్యార్థిగా ఎవరైతే ఉంటారో వాళ్ళకే విశ్వం యొక్క ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి. సో అద్భుతంగా ఆహ్వానించండి గురువులకి మీ హార్ట్లోకి. మీరు చూడని బ్లైండ్ స్పాట్స్ని వాళ్ళే చూడగలరు. దే ఆర్ ద యూనివర్సల్ మెసెంజర్స్ అని చెప్తాను. మీరు ఎవరిని ఫాలో అవ్వండి, బట్ ఫాలో ఫ్రమ్ యువర్ హార్ట్. సో ఎవరిని నమ్మాలి? మీ ఇన్నర్ సెల్ఫ్ని మీరు నమ్మండి. పాయింట్ నెంబర్ 2, గురూస్ని నమ్మండి. పాయింట్ నెంబర్ 3, డివైన్ పవర్, కాస్మిక్ ఎనర్జీస్, అనంత విశ్వాన్ని నమ్మండి. యూ డోంట్ నో, విశ్వం యొక్క లీలలు మీకు తెలియదు. ఒక్కసారి ట్రస్ట్ చేయండి, ఆ లీలాస్ని మీరే చూడబోతా ఉన్నారు. అండ్ ఫైనల్ 7th సైన్ ఏంటి అంటే బీ ఓపెన్. యూనివర్స్ సంకేతాలు ఇస్తూ ఉంది, అవకాశాలు ఇస్తూ ఉంది. రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్ మైండ్తో ఉండండి. ఎరుకుతో ఉంటేనే అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. బీ ఓపెన్ మైండ్. దట్ ఈస్ ద వే టు టాక్ టు ద యూనివర్స్. అండ్ ఫైనల్లీ మీ అందరి కొరకు ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5 స్టార్ట్ అవబోతా ఉంది. అనంత విశ్వశక్తి సహాయంతో ఈ భూ ప్రపంచం మీద సాధించలేనిది ఏదీ లేదు. అడ్వాన్స్డ్ యూనివర్సల్ సబ్జెక్ట్ని, గుప్తంగా దాగి ఉన్న రహస్యాల్ని ఓపెన్ చేయబోతా ఉన్నాం. భగవంతుడి యొక్క ఆశీర్వాదాలతో, అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలతో గట్టిగా సంకల్పించి దృఢ సంకల్పంతో ప్రోగ్రామ్ని చేయడం జరుగుతూ ఉంది. ఒక దైవ కార్యం అని నేను భావిస్తూ ఉన్నా. మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో తులుతూగుతూ ఉండాలి అంటే
దానికి సంబంధించిన సీక్రెట్స్ మొత్తం ప్రోగ్రామ్స్లో రివ్యూ చేయబోతా ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెస్ యూ విత్ ఆల్ ద సక్సెస్ అండ్ అబండెన్స్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. హరి ఓం తత్ సత్. వండర్ఫుల్ సార్. అండ్ తప్పకుండా ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీ మా కోసం క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో అగైన్ మీకు మళ్ళీ చెప్తుంది ఏంటి అంటే స్లాట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ అనేది మీ దగ్గరలోనే ఉంది. అంటే మీరు కావాలనుకుంటున్న ఏదైతే ఆ సంపద అయి ఉండొచ్చు, లేకపోతే మీకు కావాల్సిన ఆన్సర్స్ అయి ఉండొచ్చు, అవన్నీ ఈ వెబినార్ ద్వారా మీ ముందుకు రాబోతున్నాయి. సో ఈ ఆపర్చునిటీ మీరు మిస్ చేసుకోకుండా ఉండాలంటే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.